హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో 4 రకాల వెజ్ కర్రీస్ చేశాను. సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్. 100% పక్కాగా లంచ్ బాక్స్ రెసిపీస్ అనమాట. నేను ఈ రెసిపీస్ ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చేసిన పద్ధతి మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీస్ ఎలా చేశానో చూసేద్దాం. గోరు చిక్కుళ్ళు కర్రీ చేస్తున్నామండి. వీటిని ముందుగా ఈ గోరువెచ్చటి నీటిలో ఈ గోరు చిక్కుళ్ళని శుభ్రంగా కడిగేసుకుందాం. 1-2 సార్లు కడుక్కుందామండి. ఓకే, గోరు చిక్కుళ్ళు ఒక్కొక్క కూరగాయని ఒక్కొక్క స్టైల్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోరు చిక్కుళ్ళని ఇలా నైస్గా ఇలా ఫైన్గా కట్ చేసుకుంటేనే దీనికి ఉప్పు కారం పట్టి ఈ కూర మనం తినడానికి అద్భుతమైన రుచి వస్తుంది. సన్నగా తరుక్కున్నాం కదండి ఈ గోరు చిక్కుడిని. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నామండి. చూశారు కదా, నేను తక్కువ అంటే తక్కువే వేశాను. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడకబెట్టుకుందాం. దీన్ని మూత పెట్టేసి ఒక 50% దాకా ఉడకబెట్టుకుందాం. ఒక 100 గ్రాములు పెసరపప్పు తీసుకున్నానండి. దీంట్లో వాటర్ పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. మన చిక్కుడుగా ఈ 50% ఉడికిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకుందాం. ఇప్పుడే వేస్తే ఇది మనకు చేతికి కూడా రాదు. మనము 1/2 కిలో చిక్కుడుకాయ అండి, దానికి ఒక 10 నుంచి 15 మిర్చి తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. మన చిక్కుడుకాయ 50% ఉడికిందండి. ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసుకుందాం. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఉడికించుకుందాం. పోపు పెట్టుకుందామండి. దానికి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీరా, కొద్దిగా మినపప్పు, ఇందులోనే 3 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, మన పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు వెంటనే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. కొద్దిగా 1 నిమిషం పాటు వీటిని వేపుకుందాం. మనం వేసిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ 1 నిమిషం పాటు వేపుకున్నాం కదండి, చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఈ పోపు తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాం. మనము ముందుగానే తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో వేస్తున్నాం. మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోండి, బాగుంటుంది. మిక్సీలో వేసి మెత్తగా కాకుండా ఇలా పీసుల్లాగా అండి ఉండేలాగా మీరు తురుముకొని వేసుకుంటే మన చిక్కుడుకాయ కూర మంచి రుచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా దోరగా వేపుకుందాం. ఇప్పుడు 1 నిమిషం పాటు దీన్ని వేపుకున్నాం కదండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయని కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం.
చూసారు కదండి, మన చిక్కుడుగాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఫంక్షన్స్లో ఎలాగైతే చేస్తారో అదే విధంగా మీకు ఈ వీడియోలో చేసి చూపించానండి. హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో దోసకాయ మునక్కాయ కర్రీ చేస్తున్నాను. 10 నిమిషాల్లో మీకు లంచ్ బాక్స్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, 2 వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. పులుసు కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే చిటికెడు ఆవాలు, కొద్దిగా జీరా, అలాగే 2 ఎండుమిర్చి ముక్కలు, ఒక 2 కరివేపాకు రెబ్బలు, సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేస్తుంది. ఒక 2 నిమిషాలు వేపుకుందామండి. రెండు నిమిషాలు అయిపోయిందండి. మన ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. 2 చిన్న సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందామండి. అలాగే ఒక అంగుళంన్నర ఇలాగ తరుక్కున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. అలాగే ఒక 100 గ్రాముల దోసకాయ ముక్కలండి. ఇవి ఇలా నీట్గా చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి విత్తనాలు కూడా తీసేసి వేసుకుందాం. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఇందులో. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద స్టవ్ని 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మన మునక్కాయ ముక్కలు, దోసకాయ ముక్కలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఒక 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి, ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టిద్దండి. కొద్దిగా దీంట్లో వాటర్ యాడ్ చేసి దీన్ని ఇలాగా చిక్కగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూను జీరా పొడి, ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్లన్నీ చక్కగా మన కర్రీకి బాగా వస్తుందన్నమాట. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎప్పుడు పులుసు కూరల్లో ఇలాగ గ్రేవీ రావటానికి మీరు కొబ్బరి పేస్ట్ వాడకుండా నేను ఇప్పుడు పుటానీని పౌడర్ చేసి ఇందులో వేసి చేశానండి. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చాలా చక్కగా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలాగా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో బెండకాయ పులుసు చేస్తున్నాను.
అది ఎలా చేశాను అని మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది. కొద్దిగంటే కొద్దిగా కూడా జిగురు లేకుండా బెండకాయ పులుసు అద్భుతంగా 5 నిమిషాల్లో చేసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి బెండకాయ పులుసు చేసేద్దాం. ఈ పాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఈ బెండకాయలని వేపుకున్నాం. అప్పుడే ఈ బెండకాయల జిగురంతా పోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఓ చిటికెడు పసుపు కూడా వేస్తున్నాం. రెండు నిమిషాలు అయిపోయిందండి. మన బెండకాయలు జిగురంతా పోయి చక్కగా వేగాయి. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి ఇప్పుడు కళాయి పెట్టుకొని మన బెండకాయ పులుసుకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైందండి. కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఓ చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీరా, ఒక 4 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, ఈ పోపులో సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. పులుసు కూర కాబట్టి మనం చేసేది ఉల్లిపాయలు మరీ ఫ్రై అవ్వక్కర్లేదు, మెత్తబడితే చాలు అన్నమాట. 1 నిమిషం పాటు వేపుకుందాం. ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే చాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 చిన్న సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేశాను, ఆ ముక్కలు వేసుకుందాం. అలాగే ఒక 5 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసేసుకుందాం. ఒక చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూను కారం. మీరు కారం చూసి వేసుకోండి, మీరు తినగలిగినంత. మేమైతే కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి కొద్దిగా స్పైసీగా వేస్తున్నాను. మనం ఇందాక బెండకాయలు వేపేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఈ పులుసుకు సరిపడినంత సాల్ట్ వేస్తున్నాం. మీరు కూడా వేసుకునేటప్పుడు సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి. 1-2 సార్లు తెలియకపోతే కొద్దిగా నాలుక మీద వేసుకొని చూసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అన్నమాట, ఒక 10 గ్రాముల చింతపండును ఇలా గుజ్జు తీసి వేసేసుకుందాం. అది కూడా అలాగే ఒక 2 టమాటాలు ఇలాగా కచ్చప్ చేశాను, ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 100 ml వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పులుసుని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందాం. పులుసు మరుగుతుందండి. ఇప్పుడు మనం ముందుగా లైట్గా పెట్టుకుని బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం. బెండకాయలు వేసాం కదండి, 2 నిమిషాలు ఈ పులుసు మొత్తాన్ని బాగా ఉడికించుకుందాం. బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇందులో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా కస్తూరి మెంతి. మనం ముందుగా 2 నిమిషాలు బెండకాయని వేపటం వల్ల ఆ బెండకాయలో ఉన్న జిగురు లేకుండా అన్నమాట. ఇది చూశారు కదా, మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదా, మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఫంక్షన్ స్టైల్లో మునక్కాయ కర్రీ చేస్తున్నానండి. దానికి మనం ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 3 మునక్కాయలని శుభ్రంగా కడిగి ఇలా పీస్ తీసుకున్నామండి. ఈ ముక్కల్ని ఒక 50% ఫ్రై చేసుకుందాం.
మన మునక్కాయలు 50% ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు పెట్టుకుందాం. కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఓ చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీరా, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను. వీటిని కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయలని మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పులుసు కూర కాబట్టి చేసేది. ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే రంగు మారేయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూను కారం, రుచికి సరిపడినంత ఉప్పు. మీరు ఉప్పు ఎక్కువ తక్కువ అయితే మీరు ఇంకోసారి వేసుకోండి. ఇప్పుడు వేయించిన మెత్తగా పొడి చేసుకున్న ధనియాల పొడి, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇప్పుడు ఒక 2 టమాటాలని ఇలా గుజ్జు చేసి పెట్టారండి. ఈ టమాటా గుజ్జును కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక పావు లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు వీటిని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిందండి. పులుసు మరుగుతుంది కదా. ఇందులో మనం ముందుగానే ఒక 50% వరకు ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకుందాం. అలాగే ఒక 4 టమాటాలని ఇలాగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేశాను. ఇవి కూడా ఇందులో వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాం. ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మన మునక్కాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూశారు కదా, అద్భుతంగా వచ్చిందండి. మునక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మన మునక్కాయ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మన టమాటా మునక్కాయ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా ఉందండి. రైస్లోకి అయితే అద్భుతంగా ఉంది. అసలు మనం వేసిన ఆ ఫ్లేవరు చక్కగా కనబడుతుంది ఇందులో. మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.